నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఎప్పుడైనా చదువులోనో కెరియర్లోనో బాగా వెనుకబడిపోయాం, మనలో టాలెంట్ లేదేమో అని మీకు అనిపించిందా? సమాజం మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు ఆత్మవిశ్వాసం దెబ్బతినడం చాలా సహజం. కాని స్కూల్ నుండి గెంటబడిన ఒక చిన్న పిల్లాడు ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి ఎలా ఎదిగాడు? తన ఫెయిల్యూర్స్ని ఎలా రీఫ్రేమ్ చేసుకున్నాడు? ఈరోజు మనం మూల సమాచారం ఆధారంగా ఈ అద్భుతమైన జర్నీని విశ్లేషించబోతున్నాం. పదండి మొదలు పెడదాం. చదువుకోవడానికి అస్సలు పనికిరాడు, నేర్చుకునేంత తెలివి లేదు. వినడానికే చాలా కఠినంగా ఉంది కదా. కాని ఒక చిన్న పిల్లాడి మీద ఉపాధ్యాయులు వేసిన ముద్ర ఇది. ఆ పిల్లాడెవరనేది మనం కాసేపట్లో తెలుసుకుందాం. క్లాస్లో ఎప్పుడూ పగటి కలలు కంటున్నాడని, ఇతని భవిష్యత్తు శూన్యమని డిసైడ్ చేసి ఏకంగా ఇంటికే పంపేశారు. ఆలోచించండి, ఒక పిల్లాడికి ఇలాంటి మాటలెదురైతే ఎంత బాధగా ఉంటుంది, ఏమాత్రం ఆత్మవిశ్వాసం మిగులుతుంది? మొదటి భాగం, అర్థం కాని విద్యార్థి. ఆ పిల్లాడి ప్రవర్తన ఒకసారి చూడండి. క్లాస్లో వెనక కూర్చోటం, పరధ్యానంగా ఉండటం, చీకటెందుకు పడుతుంది అని అమాయకంగా పదే పదే ప్రశ్నించడం. నిజానికి ఇదంతా అతన్లో ఉన్న నేర్చుకోవాలనే సహజమైన తపన. కాని దురదృష్టవశాత్తు సమాజం అతన్ని ఎలా చూసిందంటే, మెదడు సరిగ్గా ఎదగలేదని, పిచ్చివాడని ముద్రవేసింది. ఉపాధ్యాయులు సైతం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఇది బహుశా మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే పరిస్థితే కదా. రెండవ భాగం, వినికిడి లోపం మరియు ప్రారంభ వైఫల్యాలు. అసలు దురదృష్టమంటే ఎలా ఉంటుందో ఈ టైంలైన్ చూస్తే అర్థమవుతుంది. చిన్నతనంలో ఒకసారి తీవ్రమైన జ్వరం రావడం వల్ల వినికిడి సమస్యలు మొదలయ్యాయి. పోనీ అక్కడితో ఆగిందా అంటే లేదు. యవ్వనంలో ఉండగా ఒక రైలు బోగిలో జరిగిన కెమికల్ పేలుడులో అతను కష్టపడి పెట్టుకున్న చిన్న వ్యాపారం పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఆ తర్వాత ఆ యువకుడి వినికిడి సమస్య మరింత తీవ్రమై ఏకంగా శాశ్వతంగా 80% వినికిడి కోల్పోయాడు. ఇవన్నీ ఒక మనిషిని శారీరకంగా, ఆర్థికంగా పూర్తిగా కుంగదీసే సంఘటనలు. మరి అలాంటి దారుణమైన పరిస్థితుల నుంచి తను ఎలా బయటపడ్డాడు? బతకడానికి రైళ్లలో న్యూస్ పేపర్లు, స్నాక్స్ అమ్మాడు. ఆ కష్టాల్లో కూడా ఏదో ఒకటి సాధించాలనే కసితో మొట్టమొదటిసారి ఆటోమేటిక్ వోట్ రికార్డర్ కనిపెట్టాడు. కాని ఇక్కడే ఒక పెద్ద దెబ్బ. మార్కెట్ దాన్ని కనీసం పట్టించుకోలేదు, ఎవరూ కొనలేదు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ పెన్ కనిపెట్టాడు, అది కూడా ఫెయిల్. ఈ వరుస దెబ్బలతో ఆర్థికంగా పూర్తిగా నష్టపోయి అక్షరాలా రోడ్డున పడే పరిస్థితికొచ్చాడు. మూడవ భాగం, మ్యాడ్ సైంటిస్ట్ లేదా పిచ్చి శాస్త్రవేత్త దశ. ఇక్కడి రెండు భిన్నమైన ఆలోచనలెలా ఢీకొంటున్నాయో గమనించండి. ఒకవైపు కుటుంబం, సమాజం ఏదైనా ఉపయోగపడే పని చెయ్, పెళ్లి చేసుకుని ఒక చోట సెటిలవ్వు అని విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు. కాని మరోవైపు అతని మనసులో ఒకటే ఫిక్స్ అయ్యుంది, నేను ప్రయోగాలు చేస్తూనే ఉంటాను, ఖచ్చితంగా సాధిస్తాను అని. సాధారణ ప్రపంచం ఆశించే ఆ రొటీన్ లైఫ్ అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. తన లక్ష్యం, ఫోకస్ పూర్తిగా వేరు. పరిస్థితి ఎంతదాకా వెళ్ళిందంటే ఏకంగా న్యూస్ పేపర్లో అతన్ని ఒక మ్యాడ్ సైంటిస్ట్ అని, అంటే పిచ్చి శాస్త్రవేత్త అని బహిరంగంగా ముద్రవేశాయి. ఒక్క ఇన్వెస్టర్ అంటే ఒక్కరో కూడా అతని రీసెర్చ్కి ఫండ్స్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఫ్యామిలీతో ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా తగ్గిపోయింది. ప్రపంచమంతా తనని పిచ్చివాడంటున్నప్పుడు, ఫండ్స్ లేక ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఎదుర్కొనే ఆ మానసిక క్షోభ నిజంగా మాటల్లో చెప్పలేనిది. ఎవరైనా సరే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు కదా. నాల్గవ భాగం, అగ్నిప్రమాదం, ప్రయోగశాల దహనం. అప్పటికే అతను వయస్సు 67 సంవత్సరాలు. ఒక్కసారిగా ఒక పెద్ద అగ్నిప్రమాదం జరిగి అతను ప్రాణంగా చూసుకునే ప్రయోగశాల మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. దాదాపు $1,00,000 విలువైన పరిశోధన, జీవితకాలపు కష్టం కేవలం కొన్ని నిమిషాల్లో కళ్లముందే కాలిపోయింది. ఎవరైనా సరే ఈ వయస్సులో ఇలాంటి నష్టం జరిగితే ఏమైపోతారు? పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుప్పకూలిపోతారు కదా. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆ ప్రమాదం జరిగినప్పుడు అతను ఏడుస్తూ కూర్చోలేదు. ముఖంపై ఒక చిరునవ్వుతో ఏమన్నాడో తెలుసా? దేవుడా, నీకు కృతజ్ఞతలు. నేను చేసిన తప్పులన్నీ కాలిపోయాయి. ఇప్పుడు నేను మళ్లీ కొత్తగా మొదలు పెడతాను అన్నాడు. అసలు నమ్మశక్యం కాదు కదా. ఎంతటి బలమైన మైండ్ సెట్ ఉంటే తప్ప మనిషిలోంచి ఇలాంటి మాట రాదు. సైకాలజీలో దీన్నే రీఫ్రేమింగ్ అంటారు. అంటే ఒక ఘోరమైన వైఫల్యాన్ని లేదా తీరని నష్టాన్ని ఒక పాజిటివ్ అవకాశంగా, కొత్త ప్రారంభానికి పునాదిగా మార్చుకుని ఒక అద్భుతమైన మానసిక ప్రక్రియ.
చదువులో ఇబ్బందులు పడే స్టూడెంట్స్కైనా సరే, జీవితంలో ఎదురుదెబ్బలు తిని ఎవరికైనా సరే ఈ టెక్నిక్ ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఫెయిల్యూర్ అంటే ముగింపు కాదు, మళ్లీ కరెక్ట్గా మొదలుపెట్టడానికి దొరికిన సరికొత్త ఛాన్స్. 5వ భాగం ఆవిష్కరణల పరంపర. స్కూల్ నుండి గెంటబడి పనికిరానని ముద్రవేయబడి ప్రపంచంచేత పిచ్చివాడు అని పిలిపించుకున్న ఆ బాలుడు మరెవ్వరో కాదు, చరిత్రలోనే అత్యంత గొప్ప ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్. ఎవరైతే తనను నమ్మలేదో వాళ్లందరికీ తన సక్సెస్తోనే దిమ్మతిరిగే ఆన్సరిచ్చిన మహోన్నత వ్యక్తి. తనను తాను నమ్ముకున్న ఆ ఒక్క నమ్మకమే ఆయన్ని ఈ అద్భుతమైన స్థాయికి చేర్చింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1600కు పైగా. ఇవి ఎడిసన్ పేరు మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేటెంట్ల సంఖ్య. కేవలం అమెరికాలోనే 1093 పేటెంట్లు, యూరోప్లో మరో 500కు పైగా ఉన్నాయి. వినికిడి లోపం ఉన్న ఒక మనిషి తన జీవితకాలంలో ఇన్ని కనిపెట్టాడంటే అతని ఫోకస్ ముందు ఏ ఫెయిల్యూర్ కూడా నిలబడలేకపోయిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అతను కేవలం ఒకే రంగానికి పరిమితం కాలేదు. లైట్ అండ్ పవర్లో ప్రపంచానికే వెలుగునిచ్చిన ఎలక్ట్రిక్ బల్బ్, పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అలాగే సౌండ్ అండ్ మీడియాలో చూసుకుంటే మొట్టమొదటి ఫోనోగ్రాఫ్, నేటి సినిమాకి బేస్ అయిన మోషన్ పిక్చర్ కెమెరా, ఇక టెక్ అండ్ మెడికల్లో టెలిఫోన్కు ఉపయోగపడే కార్బన్ మైక్రోఫోన్, ఎక్స్రే టెక్నాలజీలో మార్పులు, ఇలా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఒకప్పుడు ఏ సమాజమైతే అతన్ని ఎగతాళి చేసిందో అదే సమాజం ఈ ఆవిష్కరణల ముందు తలవంచి సల్యూట్ చేసింది. ఇక చివరిగా 6వ భాగం ఆత్మవిశ్వాసం వెనుక ఉన్న శక్తి. ఎడిసన్ లైఫ్ జర్నీలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన 4 అద్భుతమైన స్టెప్స్ ఉన్నాయి. 1. సమాజం యొక్క అనుమానాలను, విమర్శలను తట్టుకోవటం. 2. మీ లక్ష్యంపై పూర్తి ఫోకస్ పెట్టడం. 3. ప్రతి ఫెయిల్యూర్ని ఒక కొత్త పాఠంగా రీఫ్రేమ్ చేసుకోవటం. మరియు 4. ఫైనల్గా మీరు సాధించే విజయమే వాటన్నింటికీ సమాధానం చెప్పేలా చేయడం. కష్టాల్లో ఉన్న ఎవరికైనా ఈ 4 పాయింట్స్ ఎంతో హెల్ప్ అవుతాయి. ముగించే ముందు ఒక ప్రశ్నను మననం చేసుకుందాం. మనపై మనకున్న నమ్మకంలో వచ్చే ఒక చిన్న మార్పు విద్యాపరమైన లేదా వ్యక్తిగత వైఫల్యాలను భవిష్యత్ విజయాలకు పునాది రాళ్లుగా ఎలా మార్చగలదు? ప్రపంచంలో ఎవ్వరూ నమ్మకపోయినా పర్వాలేదు, కాని మనల్ని మనం నమ్మకపోతేనే అసలైన సమస్య. ఈరోజు తెలుసుకున్న ఈ అద్భుతమైన స్ఫూర్తితో మనం కూడా వైఫల్యాలను చూసే కోణాన్ని మారుదాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.